హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమలు ఏం వెరైటీ చేస్తున్నారు? ఆనపకాయ పాలకూర, పాలు పోసి. ఓ, నేను ఇంకా ఆనపకాయ పాలకూర అంటే మన ఆకుకూరతోనేమో ఇది బాగుంది వెరైటీగా అనుకుంటున్నా. ఓకే, సో పాలు పోసి ఆనపకాయతో కూర అంటే ఎక్కువగా వాటర్ వెజిటబుల్స్ తో చేస్తూ ఉంటారు. అవునవును, సొరకాయ పాలకూర చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే, మరి ఆనపకాయ పాలకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆనపకాయ పాలకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు 1 కప్పు, పాలు 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పంచదార చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా నేను ఆనపకాయ ముక్కలు కొంచెం ఉడికించి పెట్టేశానండి. ఓకే ఓకే, మనకి ఫాస్ట్ గా అయిపోతుంది, కొంచెం ఫాస్ట్ గా అవుతుంది. సో మనకి ఇప్పుడు అప్పుడప్పుడు మార్కెట్స్ లో ఆనపకాయలు కూడా దొరుకుతున్నాయి చక్కగా, ఆ బుజ్జి బుజ్జి. సో దొరికినప్పుడు చేసుకుంటే బాగుంటుంది. కొంచెం టేస్ట్ లో కొంచెం ఆ వేరియేషన్ అనేది ఉంటుంది. లైట్ గా సొరకాయకి దీనికి కొంచెం చిన్న తేడా, అంటే ఓ పెద్దదని చెప్పలేం కానీ చిన్నగా కాస్త లైట్ డిఫరెన్స్ ఉంటుంది. సో అంటే మనకి ఈ సీజన్ ఇప్పుడు చాలా బాగా వస్తూ ఉంటాయి. సో చాలా మంది అలా తీగలు పెంచుతూ ఉంటారు కదా. యాక్చువల్గా ఇప్పుడు పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు కూడా తెచ్చుకుంటూ ఉంటారు, పట్టుకుని తీసుకొచ్చుకుంటారు. నూనె వేసుకున్న తర్వాత ఎండమిరపకాయలు, పోపు దినుసులు. సో ఈ పాలు పోసి చేసేది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఈజీగానే ఉంటుంది. అవును, సింపుల్ గా చేసుకుంటేనే అవి కొంచెం, అంటే మోస్ట్లీ ఇవన్నీ కమ్మకమ్మగా ఉంటాయి కాబట్టి ఎక్కువ ఏం అక్కర్ల, మనం అట్లా లైట్ పోపు వేసేసి కూర చేసేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు. ఓకే, సో పోపు కొంచెం వేగిన తర్వాత ఆనపకాయ ముక్కలు, దీంట్లోనే కొద్దిగా పసుపు అండి. అలాగే సరిపడా ఉప్పు. సో పసుపు వేసాం కాబట్టి కొంచెం లైట్ ఎల్లోయిష్ కలర్ లో వస్తుంది. ఆ పసుపు లేకుండా కూడా చేసుకోవచ్చు, మంచి తెల్ల తెల్లగా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ గా. సో కొంచెం ఈ పోపులో ఈ ముక్కలు కొద్దిగా వేగితే బాగుంటుంది. ఓకే రాజు గారు, సో మేము కూడా ఫాస్ట్ గా చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఖర్జూర పండు గుజ్జులాగా చేసుకుని అందులో కొద్దిగా తేనె కలుపుకుని చిన్నపిల్లలకు కనుక తినిపిస్తూ ఉన్నట్లయితే వాళ్ళలో జీర్ణశక్తి అనేది పెంపొందుతుంది, అజీర్తి తగ్గిపోతుంది, అలాగే రక్తహీనత కూడా లేకుండా ఉంటుంది, రక్త వృద్ధి కూడా జరుగుతుంది. ఇంకా పళ్ళొచ్చే వయసులో అయితే చిగుళ్ళు కూడా బాగా గట్టిపడతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? కొంచెం చిక్కదనం రావడానికి బియ్యపిండి యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇది కొంచెం మనకు దగ్గరకు వచ్చేస్తే లిక్విడ్ అంతా కూడా ఆ స్టేజ్లో మనం పాలు యాడ్ చేసుకుంటాం. ఓకే ఓకే, సో ఇది జస్ట్ కొంచెం అది చిక్కపడడానికి కావాలి అనుకుంటే లేదంటే మనం డైరెక్ట్ గా పాలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో పాలు, సో కాచి చల్లార్చిన పాలు. ఓకే, సో యూజువల్ గా ఈ బీరకాయ, సొరకాయ, పొట్లకాయ వీటన్నిటితో కూడా మోస్ట్లీ ఈ మూడితో కొంచెం ఎక్కువగా ఈ పాలకూరలు చేస్తూ ఉంటారు. అందుకే నేను చాలా మందికి ఆ పాలు పోసి వండటం అనేసరికి, పాలు అనేసరికి ఎక్కువ మందికి ఇష్టం ఉంటుంది కదా, అందుకని ఈ వెజిటేబుల్స్ ని కూడా పక్కన పెట్టేసినట్టున్నారు. కానీ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కొద్దిగా పంచదార అంటే కొంచెం మనకు కమ్మగా ఉంటుంది కదా. చపాతీ లాంటి వాటిలోకి ఇట్లాంటి కర్రీస్ చాలా బాగా వెళ్తాయి కూడా, అసలు కాంబినేషన్ చాలా బాగుంది. మంచి క్రీమీ పాస్తాలా ఉంది యాక్చువల్ గా. అది ఆనపకాయ ముక్కలు కూడా ఇలా పొడుగు పొడుగుగా ఉన్నాయి కదా. సో ఆల్మోస్ట్ అంటే వెస్ట్రన్ కంట్రీస్ లో చేసుకునే డిష్ లో చాలా సిమిలర్ గా మన ఇండియన్ డిష్ లో చాలా ఉన్నాయి. అవును, ఇది ఒకటి చేసుకుంటాం, మళ్ళీ అలాంటి కొంచెం సాస్ బేస్ లో కర్రీ ఒకటి చేసుకుంటాం. సో దాంట్లో కూడా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ కానీ కావాల్సినవి యాడ్ చేసేసుకుంటాం. ఓకే, సో ఇది కొంచెం దగ్గరికి వస్తుంది కదండి.
కొద్దిగా ధనియాల పొడి ఓకే. కొంచెం అంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే, స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకున్నాం. పైనుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిషింగ్. ఓకే. సో కమ్మటి ఆనపకాయ పాలకూర రెడీ. ఓకే, మరి వేడివేడిగా ఆనపకాయ పాలకూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆనపకాయ పాలకూర తయారు చేసే విధానం. ముందుగా ఆనపకాయ ముక్కలు ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన ఆనపకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత బియ్య పిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేయాలి. ఆ తర్వాత పాలు, పంచదార వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆనపకాయ పాలకూర రెడీ.